హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది బుధవారం రోజునండి. ఈ రోజైతే లిటరల్గా ఆఫీస్లో 12 అవర్స్ పని చేశానండి. ఇంట్లో నుంచి పొద్దున 8:30కి బయలుదేరాను. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 10:05 అయ్యింది. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ టైంలో వచ్చానండి. అంటే నేను టైం చూపించలేదులేండి ఆ షార్ట్లో, కాకపోతే చాలా లేట్ అయింది. కానీ 99% పని అయితే కంప్లీట్ చేసేసాను. ఆ విషయంలో అయితే ఫుల్ సాటిస్ఫైడ్. కానీ చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాను. రాత్రి చాలా అంటే చాలా నిద్ర. మళ్ళీ రేపు పొద్దున్నే ఎన్నింటికి లేవాలి ఈ ఆలోచన ఇలా ఉందన్నమాట. పొద్దున్న అయితే ఫస్ట్ మొక్కలు ఉంటాయి కదా కారిడార్లో, కొంచెం సేపు అక్కడ వాకింగ్ చేద్దామని వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా, ఇంట్లోనే బట్టలు ఆరేస్తున్నాము. ఒక 2 రోజులు అయితే మినిమం ఇవి ఇంట్లో ఆరాలి అని అంటే 2 రోజులు మినిమం పట్టాలి బట్టలు ఆరేయడానికి. ఫ్యాన్ వేసినా కానీ అవి కొంచెం చల్లగా అలా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి త్వరగా మడత పెట్టిన అనమాట. నేనైతే అసలు బయట వేద్దామంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కొంచెం ఎండ వస్తుంది, కానీ మళ్ళీ సాయంత్రం వాన పడుతుంది, మళ్ళీ తడిసిపోతాయి ఎందుకులే అని చెప్పి ఇంకా వేయట్లేదు అనమాట బయట. ఇంకా నేను బట్టలు మడత పెట్టేసరికి తను వచ్చేసింది, పనమ్మాయి. యాక్చువల్గా ఈరోజు ఇంట్లో వంట చేసే పని లేదు, మేము అనుకున్నాము ఆఫీస్లో తిందాము అని చెప్పి. ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో నడుస్తుందండి, సౌండ్స్ వస్తున్నాయి, ఏమీ అనుకోవద్దు. బిర్యానీ తెప్పించుకుందామని అనుకున్నాం కదా, కాకపోతే ఆ కాల్స్ దానివల్ల లేట్ అయిపోయింది ఆర్డర్ ప్లేస్ చేయడానికి కూడా. ఇంకొకటి ఏంటంటే, నేను ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ మాట్లాడేసరికి ఆర్డర్ ప్లేస్ చేయడం మర్చిపోతాను. ఇలా జరిగిందనమాట. 1:45కో ఎప్పుడు ఆర్డర్ చేసాము, 3 o'clockకి తిన్నామన్నమాట. కృతింగా నుంచి తెప్పించుకున్నాము చికెన్ గోంగూర చికెన్, అలాగే మష్రూమ్ బిర్యానీస్ తెప్పించుకున్నాం అనమాట. ఇంకా తను వచ్చేసింది కదా, నేను ఒక పక్కన బట్టలు మడత పెడుతున్నాను, తనైతే ఇంకా క్లీనింగ్ చేసేస్తుంది. ఇంకా క్లీనింగ్ చేసే లోపల నేను మ్యాక్సిమం బట్టలన్నీ మడత పెట్టేసి లోపల పెట్టాను. ఎందుకంటే తను ఊడ్చేటప్పుడు నేను వెనకాల నుంచి డస్టింగ్ చేస్తాను అనమాట. నాకు అలా చేస్తే కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, అందుకని చెప్పి అలా చేస్తా. యాక్చువల్గా నేను తిననే అడిగాను, ఊడ్చి డస్టింగ్ చేసి తడిగుట్టలు పెట్టాలి అని చెప్పి. శనివారం ఆదివారం చేస్తాను అని అనింది, కానీ మనకి మిగతా రోజులు కూడా కావాలి కదా, ఇంకా ఆ 2 రోజులు కూడా వద్దులే అని చెప్పాను. ఎందుకంటే శనివారం ఆదివారం మ్యాక్సిమం మనం ఇంట్లోనే ఉంటాం కదా, అప్పుడు నేనే చేసుకుంటాను. మనలాగా ఎవరు చేయరు కదండి, పనోళ్ళైనా ఏదైనా కానీ. ఇంకా నేనే చేసుకుంటానులే అని చెప్పేసి ఇంకా తనని శనివారం ఆదివారం అయితే వద్దు అని చెప్పాను అనమాట. చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో, పనమ్మాయిని పెట్టుకొని మంచి పని చేశాను అని చెప్పి. అసలు టైమే సెట్ అవ్వట్లేదు కదా, 12 అవర్స్ అంటే ఇంటికి వచ్చేసరికి బాగా టయర్డ్ అయిపోతున్నాను. ప్లస్ ఆఫీస్లో కూడా కొంచెం ప్రెషర్ ఉందని చెప్పాను కదా, మంచిగానే అయ్యిందిలే అని అనుకున్నా. మనము వాషింగ్ మెషిన్ అంటున్నా, వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నా కానీ మనమే చేసుకోవాలి కదా. రోబో అయితే దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. కాకపోతే నాకు ఎందుకో రోబో అంటే భయం వేస్తుంది. మనమేమో అన్ని వేలు పెట్టుకుంటాము, అది సంవత్సరం తర్వాత అసలు పని చేస్తుందా చెయ్యదా అని డౌట్. యాక్చువల్గా 1 year వారంటీ ఇస్తారు కదా, ఎక్స్టెండెడ్ వారంటీ మహా అయితే ఒక 2 years ఇస్తారనుకుంటా. దాని తర్వాత మళ్ళీ అది వేస్టే కదా ఒకవేళ పాడైపోతే. అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను రోబో కోసము. కాకపోతే డిష్ వాషర్ కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి దీపావళి దసరా టైంలో ఆఫర్స్ వస్తాయి కదా, అప్పుడైతే కొనాలి అని అనుకుంటున్నాను. చూడాలి. ఒకవేళ నేను చాలా ప్లాన్ చేశాను యాక్చువల్గా దసరా దీపావళి సేల్లో. నేను ఏమేమి కొంటాను అనేది నేను మీతో కూడా షేర్ చేస్తాను. ఈసారి ఫోన్ కూడా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. కాల్స్ ఎక్కువైపోయి నా ఫోను హ్యాంగ్ అయిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళు ఫోన్ చేస్తే వినిపించదు మనం లిఫ్ట్ చేసిన వెంటనే కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కువ బర్డెన్ అవుతుంది దీనికి కూడా. ఈ ఫోన్ కొనుక్కుని నేను ఆల్మోస్ట్ 5 years అయ్యింది. ఇదే నాది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫోను. 18,500 పెట్టి కొన్నాను. అది కూడా 2020 ఆగస్ట్లో కొనుక్కున్నాను, నా పుట్టినరోజు అప్పుడు. సో 5 years అవుతుంది ఇది కూడా కొనుక్కుని. కింద పడిపోతూ ఉంటుంది. ఇందులోనే నేను వీడియోస్ షూట్ చేసుకుంటాను, ఎడిట్ చేసుకుంటాను, ఫోన్లో మాట్లాడతాను, వాట్సాప్
అన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ ఫోన్ ఎక్స్చేంజ్లో కాకుండా ఇంకొక ఫోన్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. పర్టికులర్గా అది ఓన్లీ వీడియోస్ తీయడానికి అలా అని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అది మేలో తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో ఆఫర్స్ ఏం లేవు కదా. August 15th ప్లస్ దసరా దీపావళికి సేల్ ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా చూద్దాంలే అని హోల్డ్ చేశాను అనమాట. సో ఇదన్నమాట నా ఫోన్ స్టోరీ. కింద పడిపోవడం వలన, కాల్స్ ఎక్కువైపోవడం వలన యాప్స్ అయితే ఏం డౌన్లోడ్ చెయ్యను కానీ హ్యాంగ్ అయిపోతా, స్విచ్ ఆఫ్ అయిపోతా అలా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కొత్తది కొందామని అనుకుంటున్నా. సో బట్టలన్నీ సర్దేశాను. కొన్ని బట్టలు ఇవన్నీ పాడేయాలి, తీసి పెట్టాను బయట. ఇంక ఇవి అక్కడ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి బయలుదేరిపోయాను. నేను 8:45 అంతా ఆఫీస్లో ఉండాలి అని అనుకున్నాను. ఇవాళ కొంచెం ఎక్కువ పని ఉంది, రాత్రి కొంచెం పెండింగ్ పెట్టొచ్చాను. అందుకని చెప్పి వర్షం ఒకటి పడింది, ల్యాప్టాప్ తీసుకుని రాలేదు ఈరోజు ఇంటికి. పోనీ ఇంట్లో నుంచి చేద్దాము అని అంటే కూడా ఇంకా అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళిపోదామని త్వరగా వెళ్ళిపోయాను అనమాట. త్వరగా వెళ్తే మంచిగానే పనులు అవుతాయి. కాకపోతే రాత్రి కూడా అంటే సాయంత్రం వచ్చేటప్పుడు కూడా లేట్ అవుతుంది కదా. అందుకని మనకు కూడా కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి కదా. అందుకని చెప్పి లేట్గా వెళ్తాము, లేట్గానే వస్తాము. ఎలాగో మనం త్వరగా వెళ్ళినంత మాత్రాన త్వరగా వచ్చేస్తాము అని అస్సలే అనుకోకూడదు. మోరోవర్ మాలాంటి జాబ్స్ అయితే అస్సలు అనుకోకూడదు. సాఫ్ట్వేర్స్ అంటారా, వాళ్ళకి కొంచెం టైమింగ్స్ ఉంటాయి. ప్లస్ ఆ టైమింగ్స్ ఆ అవర్స్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటి కూడా మళ్ళీ చేసుకుంటారు వాళ్ళు, అది కూడా ఒక ప్రెషరే. ఇంట్లో పని అంటే చాలా టఫ్ నా ఉద్దేశం ప్రకారం. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎక్కువ పని చేపించేస్తారు వాళ్ళు. ఇంకా అట్లీస్ట్ ఆఫీస్లో ఉంటే కూడా కొంచెం తక్కువ పని చేయొచ్చేమో, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. నాకు అస్సలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇష్టం ఉండదండి బాబు. ఇంకా ఫ్రెష్ అయిపోయి చాలా గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు సర్దాలి. ఇక్కడ వచ్చేటప్పుడు కూరగాయలు ఏం లేవని ఎగ్స్, చపాతీలు అలాగే మామిడికాయ తీసుకొని వచ్చానమాట. 5 చపాతీలు పచ్చివి, అంటే కాల్చకుండా ఉన్నవి 25 రూపీస్. గోధుమ పిండితోనే చేశారు. కొంచెం అది మంచిగా అనిపించింది. అది ఏంటంటే మనం నూనె లేకుండా ఫ్రై అంటే మనం కాల్చేసి మంచిగా తినేస్తే బాగానే ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే దీనికి నూనె ఉండదు కదా. నూనె లేకపోతే వేడిగా లేవు అని అంటే ఎండిపోయినట్టు ఉంటాయి కదా చపాతీలు. అందుకని చెప్పేసి అలాగ అంటున్నాను. ఈ గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ రేపు కడుగుదాము అని, రేపు సర్దుదాము అని అనుకుంటే మళ్ళీ నాకు టైం వేస్ట్ అయిపోతుంది. రేపు కూడా త్వరగా వెళ్దాము అని అనుకున్నాను. అందుకని ఇప్పుడు సర్దేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం 10:45 10:50 అయ్యింది. ఇంకా ఫాస్ట్గా గిన్నెలు సర్దేసి, జగ్గు ఉంది కదా, ఆ జగ్గు రాగిదన్నమాట. అందులో నీళ్లు పట్టి పెడదాము. ఈ మధ్యన జగ్గులో నీళ్లు తాగుతున్నా, అంటే రాగి పాత్రలో నీళ్లు. యాక్చువల్గా ఇది స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాము. గ్లాస్ కూడా ఉంది చూసారు కదా పక్కన, ఇది కూడా రాగి గ్లాసు. ఇందులో నీళ్ళు ఏవో కొంచెం డిఫరెంట్గా స్మెల్ వస్తాయి కదా, మేబీ అవి మంచిదేనేమోలే. కిలం పట్టినట్టు ఉంటాయి కదా వాటరు, కిలం పట్టిన స్మెల్ కూడా వస్తుంది. సో ఇంక తప్పదులే, బాగానే ఉంటాయి, మంచిదే కదా అని చెప్పేసి తాగేయడం అంతే. ఇందులో ఏం బెనిఫిట్స్ ఉంటాయో కూడా నాకు తెలియదు, కానీ కొంచెం మంచిది అని అంటారు కదా. ఒక పక్కన నిద్ర, ఒక పక్కన కొంచెం ఆకలి. పొద్దున్న బిర్యానీ తిన్నాం కదా, బిర్యానీ తిన్నాం కాబట్టి అంత ఎక్కువ ఆకలి అయితే వేయట్లేదు. కాకపోతే చపాతీలు తిందామని తీసుకొని వచ్చాను. పచ్చి చపాతీలు తెచ్చాయి, ఎండిన అంటే కాల్చిన చపాతీలు కాకుండా. ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయి చెప్పాను కదా, ఇంకా ఇవి సర్దడానికి చాలా టైం పట్టింది. ఇవి సర్దడానికి నాకు 11:15 వరకు పట్టేసింది. నేను ఏంటంటే కొంచెం స్పెసిఫిక్గా ఉంటానన్నమాట. గిన్నెలు ఏది ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాలి, ఇలాంటి ఒపీనియన్స్ ఉంటాయి నాకు. అందుకని చెప్పేసి కొంచెం ఏదైనా నేను కొంచెం ఎక్కువసేపే తీసుకుంటాను. ఏం పని చెయ్యాలి అని అన్నా కానీ, ఏది చేసినా కొంచెం పర్ఫెక్ట్గా చేస్తాను అని అయితే అనుకుంటాను. ఇంకా గిన్నెలు సర్దేసి ఇంకో ఇవి ఉన్నాయి కదా, ఆ స్పూన్లు కూడా ఈ మధ్యన బాగా వాడుతున్నాం. ఎక్కడ పోతాయో తెలియదండి స్పూన్లు, మ్యాక్సిమం స్పూన్లు మిస్ అయిపోతాయి, ఎందుకో నాకు కూడా తెలీదు. ఇంకా స్పూన్లు, నీకు ఆల్రెడీ క్రాకరీ యూనిట్ చూపించాను కదా, ఈ క్రాకరీలో పెడతానమాట కొన్ని స్పూన్లు. ఈ మధ్యన ఈ స్పూన్స్ తీసుకొని వెళ్తున్నాను ఆఫీస్కి.
ఆఫీస్కి తినడానికి. ఈ మధ్యన ఓన్లీ 1 పాట్లో పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. అంటే ఒక్క బాక్స్లోనే పెట్టుకొని వెళ్తున్నాను నేను ఆఫీస్కి. ఇంకా ఈ స్పూన్ తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఐకియా నుంచి తెచ్చాను. ఆ స్పూన్స్ కూడా భలే ఉంటాయి. ఆ స్పూన్లు మేడ్ ఇన్ చైనా. స్పూన్లు, గ్లాసులు, గిన్నెలు సెట్ అనమాట. 2 సెట్స్కి మనకి 9, 11 వచ్చినాయి అనమాట స్పూన్స్. బాగున్నాయి. ఆ స్పూన్స్ చాలా లావుగా భలే ఉంటాయి. నెక్స్ట్ టైం చూపిస్తానులేండి దగ్గరగా. ఇంకంతా అయిపోయింది. జగ్గులో వాటర్ పడుతున్నాను. ఇది కొంచెం మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాను కదా, ఇంకా అందుకని చెప్పి జగ్గులో వాటర్ పడుతున్నా. మొన్న చెప్పాను కదా నేను ఫుడ్ క్వాంటిటీ తగ్గించాను అని చెప్పి. అన్నం తినడం కొంచెం అంటే ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువలో తింటున్నాను అనమాట. క్వాంటిటీ కొంచెం తగ్గించాను. కొంచెం ఈ మధ్యన వాకింగ్ కూడా చేస్తున్నాను టైం చూసుకొని. టైం సరిపోవట్లేదు కానీ టైం సెట్ చేస్తున్నాను. మళ్ళీ ఆఫీస్లో కూడా కొంచెం వాకింగ్ చేస్తున్నాను. సో కొంచెంగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక పక్కన పెనం పెట్టాను చపాతీలు చేయడానికి. జగ్గులో నీళ్లు పడుతున్నాను. ఈ జగ్గుని ఎలా క్లీన్ చేయాలో నాకు కూడా తెలీదు. కాకపోతే పొద్దున్న కడిగాను. నార్మల్ మనం గిన్నెలు కడుక్కుంటాం కదా దాంతో. పీతాంబరితో కడిగినా కానీ ఎందుకో తెల్లగా రావట్లేదు. జగ్గు అయితే అలాగా మచ్చల్లాగా ఉంది. కానీ ఈ గ్లాస్ అయితే మంచి షైనింగ్లో ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా రాగి కలర్ చూపిస్తుంది అది. ఇంకా ఇలాగే ఉంటాయేమోలే. కొన్ని బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇమేజెస్ చూసుకున్నాను అనమాట. కొన్ని సినిమాల్లో కూడా రాగివి ఇలాగే ఉంటాయి, ప్లస్ కొన్ని లైవ్లో కూడా చూశాను ఇలాగే ఉంటాయేమోలే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకా అలాగే ఉంచేస్తాను. నేను కూడా అంత పర్టికులర్గా చింతపండు వేసి ఇవన్నీ వేసి తెల్లగా చేసి మళ్ళీ ఒక 2 డేస్కి మళ్ళీ మామూలుగా అయిపోయి ఇదంతా నా వల్ల కాదు అని చెప్పేసి అలా వదిలేసాను అనమాట. చపాతీలు కాలుస్తున్నాను. మంచిగా పొంగిని ఈ చపాతీలు అయితే బాగున్నాయి. ఇంకా ఇక్కడే నుంచుని తినేసాను. ఇంకా తినేసి వెంటనే పడుకున్నాను అనమాట. 2 తిన్నాను. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న బిర్యానీ తిన్నాము, హెవీగా ఉంది కదా, కొంచెం ఆకలేస్తుందని చెప్పి 2 చపాతీలు చేసుకొని తినేసాను అనమాట. ఇంకా మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. యాక్చువల్గా ఈ కవర్ ఇలాగ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉండదు, అందుకని చెప్పి బాక్స్లో వేసి పెట్టాను అనమాట. కొంచెం అవి వేపర్ అవన్నీ వెళ్ళకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పి. ఇవి మళ్ళీ మనం రేపు వాడుకుందాము. సరే అండి, ఇంతే మరి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.